ఒక్కసారి ఈ వీడియో విందాం. ఇప్పుడు సాయికృష్ణ మీరు ప్రేమించుకున్న మాట వాస్తవమా? వాస్తవం. మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా? లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే, ఇంకా అప్పటి నుంచి మీరు ఇంకా ఫ్రెండ్స్ గా ఉన్నారు? ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అంతే. ఈ వాయిస్ ఎవరిదో కాదు, సాయికృష్ణ వాళ్ళ స్వయాన మరదలు. అమ్మాయి పేరు రాజేశ్వరి. ఆమె ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అనేక ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, అంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతని మీద పోక్సో కేసు ఉంది, రేప్ కేసు ఉందని అన్నది. ఆ రేప్ కేసుకు సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం మనకి తెలిసినటువంటి వ్యక్తి రాజేశ్వరి, తనని ఇన్ని రోజులు ఆవిడ భయపడినా ఇవాళ జరిగిన సంఘటనలను చూసి ఒక యూట్యూబర్కి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? సాయికృష్ణ నేను ఇద్దరం ప్రేమించుకున్నాము, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకోలేదు. మరి తర్వాత దానికి కేసు పరంగా ఎలా మారిందో కూడా తన మాటల్లో విందాం మనం. మొత్తం 2 days తిప్పారు మా ఇంట్లో ఇన్ఫర్మేషన్ చెప్పకుండా నేను దొరికితే. తర్వాత రోజు ఇంక నేనేం చెప్పట్లేదు, ఏం తినట్లేదు అని చెప్పేసి నన్ను హాస్పిటల్కి పంపించారు. నన్ను హాస్పిటల్ పంపిస్తే లేదు, ఫుడ్ తినట్లేదు కదా, నీరసం అయిపోయిందని చెప్పారు. అయితే ఫుడ్ తిను, నేను పంపించేస్తామన్నారు. లేదు నేను తిన్ను, నన్ను 6,000 తీసుకెళ్ళండి, నేను అక్కడ మాట్లాడతాను, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ఎఫ్ఐఆర్ పెట్టుకొని అని చెప్పాను. చెప్తే లేదు తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళకపోతే తిన్నా అన్నాను. తిన్నంటే అప్పుడు మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి 6,000 పిలిపించారు. పిలిపించి ఈ 2 days వీళ్ళ దగ్గర ఉంచుకుంది కూడా అతనితో ఉన్నట్టు మా డాడీకి కాల్ చేసి చెప్పారు. 4-5 days నుంచి తనతో ఉంది, ఒక రూమ్ లో 2 మంది అబ్బాయిలు ఉన్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసరికి మా డాడీ కోపం వచ్చి, ఇలాగా సొంత వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే రోడ్డు మీద వాళ్ళు ఎలా చూస్తారు ఎలా చేస్తారు అని చెప్పి మా డాడీ కోపం వచ్చేసి 6,000 వచ్చి సార్తో మాట్లాడారు. మాట్లాడితే మీరు ఇలా సంతకం పెట్టండి, వాడిని బయట అనుకొని చూసుకుంటాం, వాడికి మేము ఇలా వేస్తాం అలా వేస్తామంటే మా డాడీ సైన్ పెట్టేశాడు ఆ కోపంలో. అప్పుడు పోక్సో కేసు బుక్ చేశారు అతని మీద. ఇప్పుడు ఆ కేసు విషయాలు ఏమన్నారంటే అతను ఈ విధంగా చేయడంతో వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనేటువంటిది ఒక ఆరోపణ. డాడీకి హెల్త్ బాగోక ఒక 4 years బ్యాక్ చనిపోయారు. అవునా? నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. అతను కాల్ చేసి అడిగాను, ఎందుకు ఇలా చెప్తున్నారు, సూసైడ్ చేసుకుని చనిపోవడం అంటే. మా డాడీకి హెల్త్ బాగోక పారాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా డాడీ. విన్నారు కదండి, వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు అవటం, మైనర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు పోలీసుల దృష్టికి ఈ కేసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే దానికి పోలీసులు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ పేరుతో తీసుకెళ్ళి మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 2 రోజుల పాటు ఇదే సాయికృష్ణతో అతని స్నేహితులతో రూమ్లో ఉంది అని చెప్పానంటే, తర్వాత తను మాట్లాడిన దానిలో మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు, నిజంగా తన మీద ఏమైనా రేప్ అటెంప్ట్ అయిందా లేదా ఇవన్నిటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎక్కడా కూడా అమ్మాయి మీద అలాంటివి జరగలేదు. కానీ పోలీసులు మాత్రం ఇతని మీద పోక్సో కేసు కట్టారు, ఇతన్ని ఇబ్బందులు పెట్టారు. దీనివల్లనే ఆ అమ్మాయి తండ్రి కూడా చనిపోయాడని చెప్పని మనకి ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. మరి తన మాటలో చెప్తుంది కదా చాలా స్పష్టంగా, మా నాన్నగారు కేవలం ఆరోగ్యం బాగోకపోవటం వల్లనే చనిపోయారు, అది కూడా ఈ మధ్య కాలంలో అని ఇంత స్పష్టంగా చెప్తుంటే దీనికి ఇన్ని రకాలుగా కథలు అవుతున్నారు. మరి ఈ కేసు అసలు ఏమైంది? ఈ పోక్సో కేసు అనేది నిజంగా ఆధారాలతో ఆ రోజు పోలీసులు తీసుకొచ్చి ఈ అమ్మాయితో చెప్పించి కేసు పెట్టింది నిలబడిందా లేదా, అది కూడా తన మాటల్లోనే ఒకసారి ఫైనల్ గా విందాం. కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చావనుకో నీకు బాగోదు అది ఇది అనుకో నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను.
నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. అక్కడ అనేది అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును అవును అవును, మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేమి లేవు, అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళంతటి వారు కావాలని చేశారు అక్కడ. విన్నారు కదండి, పోలీసులు బలవంతంగా పెట్టినటువంటి పోక్సో కేసుని ఆ అమ్మాయిని కూడా ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చి తప్పనిసరిగా నువ్వు కేసు ఒప్పుకో, మేము చెప్పామని చెప్పని కన్నా నువ్వు కోర్టులో చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది, తర్వాత నువ్వు కూడా ఇబ్బంది పడతావని చెప్పని ఆ అమ్మాయిని బెదిరించారని తను స్పష్టంగా తన మాటల్లో చెప్పింది. అసలు ఎందుకు ఈ సాయి కృష్ణ మీద పోలీస్ డిపార్ట్మెంటు ఇంత కక్ష కట్టి ఈ విధంగా ఇన్ని కేసుల్లో ఇరికించి తప్పుడు సాక్ష్యాలు పెడితే వాటి నుంచి తను బయటకు వచ్చింది కాకుండా ఇబ్బందులు పడుతుంది కాకుండా ఇప్పుడు మొన్న తీసుకొచ్చినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాచినటువంటి విషయాలన్నీ కూడా చూస్తుంటే అసలు ఈ సాయి కృష్ణని పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి వాడుకుంటుంది? దీనిలో అనేక కోణాలు మనం ఆలోచించాల్సి వస్తుంది. పోనీ లాకప్ డెత్ చేశారే అని అనుకుందాం. లాకప్ డెత్ చేస్తే బాడీ కూడా ఇవ్వకుండా సాక్ష్యాలను కూడా మాయం చేసే విధంగా బాడీని కూడా దహనం చేశారంటే సాయి కృష్ణని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వాడుకుంది, దేనికి వాడుకుంది, ఇవన్నీ నిజాలు బయటపడాలి అంటే నాకు తెలిసి సిట్ ద్వారా పొరపాటును కూడా ఇది బయటికి రాదు. తప్పనిసరిగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. ఇవాల్టి వరకు సిపి గారు నోరు తెరవట్లేదు, డీజీపీ గారు నోరు తెరవట్లేదు, హోంమంత్రి గారు నోరు తెరవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరవట్లేదు, ఒక్క ప్రెస్ మీట్లో కూడా చెప్పట్లా. కానీ వాళ్ళ మీడియాల్లో మాత్రం ఇతను ఒక పెద్ద క్రిమినల్, రేపిస్ట్ ఇవన్నీ చెప్పారు. మరి ఇవాళ ఏదైతే అతని మీద పోక్సో కేసు పెట్టినటువంటి తన మరదలే స్వయంగా ఇవాళ మాట్లాడి తన విషయం మొత్తం ఏం జరిగిందనేది మనకు స్పష్టంగా తెలియజేశారు. మరి ఈ విషయాన్ని ఒక దేశంలోనే చాలా భయపడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రక్షణ కలిగిస్తారు. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాధారాల్ని మాయం చేసే విధంగా ఒక కేసుని చేశారు అంటే ఇది భయభ్రాంతులు గురి చేస్తున్నట్టు కదా. తను సాయి కృష్ణ ఎలా అయితే ఒక రౌడీ షీటర్, ఒక మర్డర్ కేసులో ఉన్నాడో, ఇవాళ తను చంపినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మరి ఎంత తక్కువ? వాళ్ళు కూడా రౌడీ షీటర్ కంటే ఎక్కువే కదా. సాక్ష్యాధారాలను కూడా మాయం చేసే దిశగా వెళ్ళారంటే ఎంతకన్నా పెద్ద నోటోరియస్ క్రిమినల్సే కదా. ఇవాళ సీసీటీవీ ఫుటేజెస్ని కూడా మాయం చేశారు. నేను చెప్పాను, ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ మెయింటైన్ చేసేటువంటి ప్రైవేట్గా వ్యక్తి వెంకట్ రాజు, వీళ్ళిద్దరినీ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అది అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క టెక్నాలజీకి సంబంధించిన ఫుటేజెస్ని డిలీట్ చేయమని వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అట్లానే ఇతను చుట్టూ ఉన్నటువంటి కేసుల్ని చిత్రీకరించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంటే తప్పనిసరిగా దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రావాలి. అలా రావాలి అంటే సిట్టు వల్ల కాదు, సిబిఐ దర్యాప్తు జరిపితేనే దీనిలో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పని ఆ రోజున మేము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని వెళ్తే ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి ప్రభుత్వం ఇవాళ దాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్నటువంటి ఇవన్నీ బయటికి రావడానికి ఏకైక మార్గం సిబిఐ అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని ద్వారానే దీని వెనకున్నటువంటి ఇంకా నాయకులు ఎవరు, డిపార్ట్మెంట్లో ఇంకెంతమంది ఉన్నారు, ఒక్క నాగరాజునే ఎందుకు అరెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాల్సి ఉందని చెప్పనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐకి అప్పచెప్తేనే ఈ